ఇది దైవవాక్యం వేకువవాక్యం ఇది దైవవాక్యం వేకువవాక్యం ఇది దైవవాక్యం వేకువవాక్యం ఇది దైవవాక్యం. వేకువ వాక్యము వేకపోడు కొరకై పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి యోబు గ్రంథం 22వ అధ్యాయం 28వ వచనం. మరియు నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. ఈ వాక్యం మన ఆత్మీయ జీవితంలో, అనుదిన జీవితంలో ఎంతగానో ధైర్యాన్ని, ఆశను నింపే ఒక గొప్ప వాగ్దానం. ఈ వచనం ద్వారా దేవుడు ఇక్కడ మనకు ఒక సందేశాన్ని ఇస్తూ ఉంటున్నాడు. అదేంటంటే యోచన అనేది. ఈ రోజున యోచనలు 2 రకాలుగా ఉంటున్నాయి. ఒకటి శరీర సంబంధమైన యోచన, రెండవది ఆత్మ సంబంధమైన యోచన. శరీర సంబంధమైన యోచనలు మొదట్లో విజయవంతంగానే అనిపిస్తాయి, మొదట్లో ఎంతో దీవెనకరంగా ఉన్నట్లు అనిపిస్తుంది. దినాలు గడిచే కొద్దీ నేను ఎందుకు అలాంటి యోచన చేశానా అని బాధపడతాం. ఎందుకంటే ఎన్నో విషయాలలో ఫెయిల్ అయిపోతూ ఉంటాం. ఆత్మ సంబంధమైన యోచన అలా కాదు. మొదట్లో కష్టంగా ఉన్నప్పటికీ, ఇబ్బందిగా ఉన్నప్పటికీ, అయ్యో ఎందుకు ఇలాంటి యోచన చేశానని మొదట్లో బాధపడినప్పటికీ, దినాలు గడిచే కొద్దీ నువ్వు ఎంతో సంతోషిస్తావు, ఆనందిస్తావు. ఈ దినాన్ని దేవుడు నిన్ను అడుగుతున్నాడు, నువ్వు ఎలాంటి యోచన చేస్తున్నావు? దైవికమైన యోచనలు ఎప్పుడూ కూడా ఆత్మీయమైన విజయాలను మనకిస్తాయి. ఏదే కాల సమయంలో ప్రియ సహోదరుడా, సహోదరి, అలాంటి యోచనలు చేసినప్పుడే మన జీవితాలలో, మన మార్గాల మీద వెలుగు ప్రకాశిస్తుంది. బైబిల్ గ్రంథంలో నుంచి కొంతమంది వారి యోచనలు ఎలా ఉన్నాయి, యోచన లేదా ఆలోచన, ఇంగ్లీష్లో డిక్రీ అని వ్రాయబడతా వచ్చింది. ఈ రోజున నీ జీవితంలో నువ్వు ఎలాంటి డిక్రీ చేసుకుంటున్నావు? నీ వ్యక్తిగత జీవితంలో నీ డిక్రీ ఎలా ఉంది? నీ కుటుంబ విషయంలో డిక్రీ ఎలా ఉంది? నీ పిల్లల విషయంలో ఎలాంటి డిక్రీ అంటే ఎలాంటి యోచన, ఎలాంటి చట్టాన్ని నువ్వు చేసుకుంటున్నావు? నీ భవిష్యత్తు గురించి మంచి యోచన చేయాలి. బైబిల్ గ్రంథంలో అలాంటి యోచనలు చేసి విజయవంతమైన 7 ఉదయకాలంలో క్లుప్తంగా మనం చూద్దాం. మొట్టమొదట యోసేపు యొక్క యోచన. యోసేపు యోచన ఐగుప్తు దేశంలో రాబోయే 7 సంవత్సరాల్లో కరువు తట్టుకోవడానికి, సమృద్ధిగా ఉన్న 7 సంవత్సరాలలో ఆహారాన్ని నిల్వ చేయాలని ఒక ప్రణాళిక లేదా యోచన చేశాడు. ఆదికాండం 41వ అధ్యాయము 33 నుంచి 40వ వచనం వరకు, అలాగే ఆదికాండం 41వ అధ్యాయము 48 నుంచి 57 వరకు. ఎంత గొప్ప ఫలితం యోచన ద్వారా వచ్చిందంటే, ఐగుప్తు దేశం మాత్రమే కాదు, దాదాపు ప్రపంచం అంతటిని, చివరికి తన కుటుంబాన్ని కూడా యోసేపు ఎంత అద్భుతంగా రక్షించి కరువులో కాపాడుతూ వచ్చాడు. ఇది మొదటిగా చూస్తున్నాం. రెండవది నెహెమ్యా చేసిన యోచన. యోచననే ఆలోచన కూడా అనవచ్చు. యెరూషలేము పడగొట్టబడతా వచ్చింది, ప్రాకారాలన్నీ కాల్చబడతా వచ్చాయి. దాన్ని తిరిగి కట్టడానికి ఒక యోచన నెహెమ్యా చేశాడు. ప్రార్థన చేసి రాజు దగ్గరికి వెళ్ళి అనుమతి పొంది రాత్రి వేళల్లో ఆ నగరానికి వచ్చి మొత్తం పరిశీలించి ఒక పద్ధతిగా ప్రజలందరికీ పనులు విభజించి ఒక ప్రణాళిక వేశాడు. 52 రోజుల్లోనే అద్భుతంగా యెరూషలేము కట్టబడుతూ వచ్చింది. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయము 11 నుంచి 18 వరకు, నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయము
13 నుంచి 18 వరకు చదవచ్చు. ఈ యోచన ఎంత అద్భుతంగా శత్రువుల నుండి ఆ తీవ్ర వ్యతిరేకత వచ్చినప్పటికీ కూడా దేవుడు అద్భుతంగా 52 రోజుల్లో, అనగా 2 నెలలు కూడా పట్టలేదు, ప్రాకారాలన్నీ విజయవంతంగా పూర్తి చేశాడు. ప్రియ సహోదరి, నీ జీవితంలో కూడా యోసేపు వలె కరువు లాంటి పరిస్థితుల్లో ఉన్నావా? యోచన చేయి, సమృద్ధి ఇస్తాడు. అంతేకాదు నెహెమ్యాలాగా నీ జీవితంలో గోడలు, యెరూషలేము లాంటి నీ కుటుంబ గోడలు కూలిపోయాయా, కాల్చబడ్డాయా? యోచన చేయి, దేవుడు మళ్ళీ తిరిగి కడతాడు. మూడవదిగా చూసినట్లయితే యెహోషువ చేసిన యోచన. భయంకరమైన యెరికో పట్టణం ముందుంది, భయంకరమైన గోడలు. అప్పటికి కూడా ప్రియులారా ఎలాంటి భయంతో ఉన్నారంటే చెప్పటానికి వీల్లేదు. ఒకవేళ యెరికోను గనక వారు పట్టుకోకపోతే యెరికో ప్రజలు వీరిని పట్టుకునే పరిస్థితి. కానీ అలాంటి పరిస్థితుల్లో ఎంత అద్భుతమైన యోచన యెహోషువ చేశాడు. ప్రియులారా, ఈ యోచనలన్నీ దేవుని దగ్గర నుంచి వచ్చేవి, మానవుల దగ్గర నుంచి వచ్చేవి కాదు. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయము 1 నుంచి 5 వరకు మనం చూస్తే యెహోషువ ఎంత అద్భుతంగా మరి అక్కడికి వెళ్ళి ఆ యెరికో పట్టణము చుట్టూ కూడా వారు తిరగటం వలన, ఆ బూరలు ఊదటం వలన దేవుడు ఎంత గొప్ప విజయాన్ని ఇచ్చాడో మనకు తెలుసు. ప్రియ సహోదరి, సహోదరుడా, అలాగనే దేవుడు నీ జీవితంలో కూడా ఇలాంటి యోచన కలిగినప్పుడు నీకెదురుగా ఉన్న కోటగోడలు ఎలాంటివైనప్పటికీ కూడా, నీ జీవితంలో ఎలాంటి ఎదిరింపులు ఉన్నప్పటికీ కూడా దేవుడు వాటిని కూల్చివేస్తాడు. 4వదిగా రాణి అయిన ఎస్తేరు చేసిన యోచన. యూదులందరినీ కూడా నాశనం చేయాలని హామాను పన్నిన కుట్రను తిప్పి కొట్టడానికి 3 దినాలు ఉపవాసం ఉండి జ్ఞానముతో, వివేకముతో హామానుకు 2 సార్లు విందు ఏర్పాటు చేసే ఆలోచన చేసింది. ఎంత గొప్ప ఆలోచన, యోచన చేసింది. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయము 15-16 వచనాలు, మరియు ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయము 1-8 వచనాలు, 7వ అధ్యాయము 1-6 వరకు ఆ యోచనను బట్టి దేవుడు అద్భుతంగా హామాను చేసిన కుట్ర అహష్వేరోజుకు రాజుకు తెలిసేటట్లు చేశాడు. యూదులందరినీ కూడా ఆ నాశనం నుంచి గొప్ప విడుదల దేవుడు ఇవ్వటానికి ఎస్తేరు యోచన కారణమైంది. అందరికీ విజయం వచ్చేసింది. 5వదిగా దావీదు చేసిన యోచన. భయంకరమైన గొల్యాతు, ఎవరు కూడా ఎదిరించలేక రాజు మొదలుకొని సైనికుడి వరకు భయపడి పారిపోతున్న పరిస్థితులలో ఎంత అద్భుతంగా ఒక చిన్న సాధనమైన వడిసెలు తీసుకొని, రాళ్ళు తీసుకొని దేవుని నామాన్ని ఉచ్చరిస్తూ ఒక యోచన చేసుకొని వ్యూహాత్మకంగా వెళ్ళాడు. ఎంత అద్భుతంగా దేవుడు గొప్ప విజయాన్ని ఇచ్చాడో మనకు తెలుసు. 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 40-49 వరకు మనం చూడవచ్చు. అంతేకాదు సిక్లగు మీద కూడా ఎంత అద్భుతంగా అన్నీ పోగొట్టుకున్నప్పటికి కూడా తిరిగి మొత్తం సంపాదించుకున్నాడు. సమూయేలు గ్రంథం 1 సమూయేలు 30వ అధ్యాయము 8-19 వరకు. దేవుడు ఎంత గొప్ప దేవుడండి. ఇలాంటి యోచన నువ్వు చేసినప్పుడు నీకు అన్నీ కూడా ఇస్తాడు. ఈరోజు నువ్వేం కోల్పోయావు, ఏం పోగొట్టుకున్నావు, ఏది శత్రువు ఆక్రమించుకున్నాడు, ఏది శత్రువు నీ చుట్టూ కంచె వేశాడు, ప్రియులారా అది తాత్కాలికమే. వాళ్ళని నవ్వుకోనివ్వండి, సంతోషింపనివ్వండి. అది మాది అని వాళ్ళు చెప్తున్నారు, చెప్పుకోనివ్వండి. దేవుడు ఎప్పుడో దాని మీద నీ పేరు రాసేశాడు, ముద్ర వేశాడు. నీకు సమస్తము తిరిగిస్తాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో కూడా ఇలాంటి యోచన దేవుడు నీకు ఇస్తాడు. నీకు గొప్ప విజయం కూడా దయచేస్తాడు. 6వదిగా గిద్యోను చేసిన యోచన. వేలాది మంది మిద్యానీయుల సైన్యాన్ని జయించటానికి కేవలం 300 మందితో ఆ దీవెనలు, ఆ యొక్క దివిటీలు, ఆ కుండలు, ఆ బోరలు తీసుకొని వెళ్ళి మరి ఎట్లాగా అద్భుతంగా వాటిని పగలగొట్టినప్పుడు దేవుడు గొప్ప విజయం ఇచ్చాడో మనకు తెలుసు. న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం
16, 22 వరకు మనం చూస్తే దేవుడు ఎంత గొప్ప విజయాన్ని, మిద్యానీయులందరూ కూడా కలవరపడిపోయారు. దేవుడు గొప్ప విజయం ఇచ్చాడు. ఇది నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ భక్తుల యోచనలు మనకి ఎంత మరి అద్భుతంగా ఒక ఉదాహరణగా ఉంటున్నాయి. వీరి యొక్క యోచనలు మనకెంత ఆలోచనలు ఇస్తున్నాయి. ఇంకా లోక సంబంధమైన వారిని చూసి ఆ యోచనలు చేస్తున్నావా? భక్తిహీనులను చూసి యోచనలు చేస్తున్నావా? వారి సంతోషం ఒక నిమిషం మాత్రమే ఉంటుంది, వారి విజయము కొద్ది కాలమే ఉంటుంది. దైవికమైన యోచనలు చేయి. మొదట్లో కష్టాలు రావచ్చు, బాధలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, ఎవరు నీతో ఉండరు, అందరూ ఒకటవుతారు, నిన్ను నీ కుటుంబాన్ని ఒంటరిగా చేస్తారు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యోచన ఒకటి నీ పట్ల ఉంది, నీ బిడ్డల పట్ల ఉంది. నువ్వు దిగులు పడొద్దు, భయపడొద్దు, దుఃఖపడవద్దు. దేవుడు ఎప్పుడో నీకు కలిగిన దాని చుట్టూ కంచె వేశాడు. అది శత్రువుకు తెలియక తాను కంచె వేసుకుంటున్నాడు. దేవుడు నీ విషయంలో గొప్ప విజయాన్ని ఇవ్వబోతున్నాడు. అది నువ్వే కాదు, నీ శత్రువులు కూడా చూసే దినము రాబోతుంది. 7వదిగా చివరిగా చూసినట్లయితే దెబోరా, బారాకు వీరు చేసిన యోచన ఎంత గొప్పది. సీసెరా యొక్క 900 ఇనప రథాలను ఎవరు ఎదుర్కోగలరండి? కానీ ఎంత యోచన ప్రకారము వారు తాబోరు కొండపై సైన్యాన్ని సిద్ధపరిచి పోరాడినప్పుడు దేవుడు ఎంత గొప్ప విజయం ఇచ్చాడు. న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయము 6 నుంచి 15 వరకు ఈ భాగం మనకుంటుంది. ఆ కెనాను రాజు యొక్క ఆ బలిష్టమైన సైన్యం ఓడిపోయి ఇశ్రాయేలుకు కానాను రాజు మీద విజయం దక్కుతూ వచ్చింది. ఈ రోజున ప్రియులారా, ఇలాగ మనం చూసినట్లయితే ఇంకా ఎంతోమంది 7గురితో పాటు కొన్ని యోచనలు, మోషే తల్లి యొకోబెదు కూడా ఎంత మంచి యోచన చేసి తన బిడ్డ చనిపోకుండా మోషే విషయంలో కాపాడబడుతూ వచ్చింది. అంతేకాదు షేబా దేశపు రాణి ఎలాంటి యోచన చేసి నిజంగా అక్కడికి సొలొమోను దగ్గరకు వచ్చి ఆ జ్ఞానాన్ని చూసి ఆశ్చర్యపోయింది. ఆమె సందేహాలన్నీ తీర్చబడ్డాయి. ఆమె యోచన చేసింది, నేను వెళ్ళాలి అని గొప్ప బహుమానాలు పొందింది. రోజున ప్రియ సహోదరి సహోదరుడా, నీ ప్రణాళికలు, మానవ యోచనలు అవి వద్దు. దేవుని యొక్క యోచనలు చూడు. నిజంగానే చెప్పాలంటే మన దేవుడు మనతో మాట్లాడుతాడు. తప్పనిసరిగా దేవుడు సహాయం చేస్తాడు. మంచి యోచనలు అనేవి దేవుని వలనే కలుగునని సామెతల గ్రంథం 16:1 దేవుడు చెప్తున్నాడు. దేవునిపై ఆధారపడు. ఆయన జ్ఞానంతో చేసే ప్రతి యోచనలో నువ్వు ఖచ్చితంగా విజయాన్ని పొందుతావు. ఈ దినాన దేవుడు అలాంటి యోచన నీకు అనుగ్రహించి నీ ప్రతి పనిలో, ప్రయాణంలో, పరీక్షలో కూడా విజయాన్ని దయచేయాలని నీ కొరకు ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు నామములో నీ పాదములకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ఉదయకాల సమయంలో మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చారు. మా యోచనలను స్థిరపరిచే దేవుడవుగా, మా యొక్క మార్గముల మీద వెలుగు ప్రకాశింపజేసే దేవుడిగా ఉన్నారని మాట్లాడుతూ వచ్చారు. ఈ మాటలు వింటున్న మా ప్రియులందరినీ కూడా దీవించండి ప్రభువా. వారి భవిష్యత్తు విషయంలో, మరి ఇప్పుడు ముందున్న దినాల విషయంలో ఏ యోచన చేయాలో అర్థం కావట్లేదు, ఆలోచించుకుంటున్నారు. ఏం చేయాలో, ఏది ఎంచుకోవాలో, ఎక్కడికి వెళ్ళాలో, అది అవునను చెప్పాలో కాదని చెప్పాలో అర్థం కావట్లేదు ప్రభువా. ఇప్పుడే దైవికమైన యోచన అనగా విజయవంతమయ్యేది, వారి భవిష్యత్తుకు దీవెనకరమైన యోచన చేసుకోవటానికి మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. మీరే కృప చూపండి. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని కూడా ప్రభువా ఇప్పుడే మీరు దర్శించి వారి జీవితాల్లో మీరు గొప్ప కార్యాలు చేస్తూ రమ్మని ప్రార్థన చేస్తున్నాము. ఎవరైతే బలహీనులుగా ఉన్నారో వారితో మాట్లాడండి ప్రభువా. నిజంగా చెప్పాలంటే సామెతలు 16:1 హృదయాలోచనలు మనుషుని వశము, చక్కని ప్రత్యుత్తరం ఇచ్చుటకు యెహోవా వలన కలుగును. అలాంటి యోచన, అలాంటి ఆలోచన, ప్రత్యుత్తరం నీ బిడ్డలకు దయచేయమని ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ వందనాలు, స్తోత్రాలు మీకు చెల్లించుకుంటూ మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో
ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మీ అందరికీ సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. అంగుదలలో దాచుటకు కన్నీటినంతటిని తుడుచుటకు దినమంతా సిద్ధపరచుటకు దైవ చిత్తం గ్రహించుటకు కన్నీటినంతటిని తుడుచుటకు దినమంతా సిద్ధపరచుటకు దైవ చిత్తం గ్రహించుటకు వేకువ వాక్యము